ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరు రఘురామకృష్ణరాజు ఇప్పటికే 1,00,000 సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థికపరమైన నేరాలతో ఆయన సతమతమవుతున్నారు. బ్యాంకుల నుంచి తెచ్చిన లోన్లు ఎగ్గొట్టే ప్రయత్నంలో సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగి కనుమూరు రఘురామకృష్ణరాజు సంగతి తేల్చే ప్రయత్నానికి పూనుకోబోతోంది. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. కనుమూరు రఘురామకృష్ణరాజు మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకులను ఎగ్గొట్టిన బ్యాంకు దొంగ అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యాఖ్యానించేటంత వరకు వెళుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన కీలకమైన బాధ్యతల్లో ఉండి రాజకీయ కార్యకలాపాల్లో ఇష్టారాజ్యంగా సాగుతున్నారు అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జై భీమ్ భారత్ పార్టీ జడా శ్రవణ్ కుమార్కి చెందినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పరసా సురేష్ కుమార్ అనేటువంటి నాయకుడు రఘురామకృష్ణరాజు మీద ఫిర్యాదు చేశారు. నేరుగా భారత రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు పంపించారు. కనుమూరు రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తన పార్టీ నుంచి వైదొలగకుండా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడమే కాకుండా టీవీ డిబేట్లలో కూర్చుని ఇష్టారాజ్యంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. నేరుగా రఘురామకృష్ణరాజు తీరు మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం సిఫార్సు చేసింది. ఇప్పుడు బాలు రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కనుమూరు రఘురామకృష్ణరాజు ధోరణి మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతోంది అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. ఇది నేరుగా పబ్లిక్ సంబంధించినటువంటి సెక్షన్ నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి పరసా సురేష్ కుమార్కి ఎండార్స్ చేస్తూ వచ్చినటువంటి లేఖ, అదే సమయంలో ద చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ ఆన్ పిటిషన్ మీద తగిన చర్యలు తీసుకోండి, ఆ పిటిషన్ కాపీని కూడా మీకు అందిస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ పిటిషన్ని రాష్ట్రపతి భవన్ ఎండార్స్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయం మీద స్పందించాల్సి ఉంటుంది. ఇందులో చాలా క్లియర్గా పేర్కొన్నారు. రిక్వెస్ట్ టు టేక్ యాక్షన్ అగైనెస్ట్ ది ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు ఫర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ అంటూ చేసినటువంటి ఈ ఫిర్యాదు మీద ఇప్పుడు రాష్ట్రపతి భవన్ స్పందించడంతో కనుమూరు రఘురామకృష్ణరాజుకి మరో తలనొప్పి తప్పేలా లేదు. ఇప్పటికే సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్తో రఘురామకృష్ణరాజు తగాదా నడుస్తోంది. జడా శ్రవణ్ కుమార్ కూడా రఘురామకృష్ణరాజు మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పుడు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఉదంతంతో రఘురామకృష్ణరాజుకి మరొక తలనొప్పి తప్పేలా లేదు. ఆయన ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్త మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. నిన్న కూడా నందిగామలో ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యకలాపాల స్థాయిలో ప్రత్యర్థిని కట్టడి చేసే ధోరణిలో ముందుకు సాగలేకపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటూనే టీడీపీ నాయకత్వం మీద కూడా విమర్శలు చేయడానికి ఆయన వెనకాడటం లేదు. ఇట్లా తన పార్టీ ప్రత్యర్థి పార్టీ అనే తేడా లేకుండా, అధికారులు ఇతరులు అనే వైరం లేకుండా, జర్నలిస్టులు సాధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే భేదం కూడా చూపకుండా అందరి మీద నోరేసుకుని విరుచుకుపడే ధోరణికి రఘురామకృష్ణరాజు వస్తున్నారు. దాంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఫిర్యాదుల పరంపర నడుస్తుంది. తాజాగా ఈ ఉదంతం రాష్ట్రపతి భవన్ ఫిర్యాదు వరకు వెళ్లడం, రాష్ట్రపతి భవన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ లేఖ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, ఇదంతా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. రఘురామకృష్ణరాజు నోటికి వచ్చినట్టుగా వాగుతూ ఎవరిని ఏదైనా అనొచ్చు, తను ఎవరు ఏది అనకూడదు అనే ధోరణిలో సాగుతున్నటువంటి తీరే ఈ వివాదాలన్నిటికీ మూలంగా కనిపిస్తోంది. ఆయన అసెంబ్లీలో కూడా నేరుగా స్పీకర్ లేనప్పుడు ఆ సభ నిర్వహణ బాధ్యత తీసుకునే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి పలుమార్లు ఎమ్మెల్యేల మీద కూడా తన నోటు దురుసుతనం ప్రదర్శించారు. ఇది కూడా చాలా వివాదాలకి కారణమైంది. జ్యోతుల్ నెహ్రూ, అంతకుముందు కోన రవికుమార్ ఇలాంటి సీనియర్లు కూడా నేరుగా రఘురామకృష్ణరాజు తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇట్లా రఘురామకృష్ణరాజు తన నోటి దురుసుతనం ప్రదర్శిస్తున్నటువంటి వైనం అనేక వివాదాలకు కారణమవుతుంది. ఆర్థిక నేరాల కేసులకు తోడు, రాజకీయ వ్యవహారాలకి తోడు ఇప్పుడు అధికారిక వ్యవహారాల్లో కూడా రఘురామకృష్ణరాజు మెడకు కొత్త వివాదం చుట్టుకున్నట్టయింది.
మరి ఈ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎట్లా వ్యవహరిస్తారు, ఏ రీతిని చర్యలు తీసుకుంటారు, రఘురామకృష్ణరాజుని ఎంత మేరకు కట్టడి చేయగలుగుతారు, ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు. మొత్తంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఆ సభ సంస్కారానికి కానీ ఆయన స్థాయికి కానీ ఏమాత్రం తగ్గకుండా ఇష్టారాజ్యంగా సాగుతున్నటువంటి రఘురామకృష్ణరాజుకి బ్రేకులు వేసే సమయం అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి నిజంగా బ్రేకులు పడతాయా, వేయగలరా, దీని మీద రఘురామకృష్ణరాజు ఏ రీతిని స్పందిస్తారు అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం.